ఉల్లిగడ్డల్ని కూరలో కాదు ఇలా సింక్లో వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. రోజు పడే టెన్షన్ అయితే పోతుంది. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాసిని రాజుపుడి. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే హాట్ బాక్స్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా. చపాతీ కోసమనో, దోశ కోసమనో, ఇడ్లీ కోసమనో ఇలా ఏ దానికైనా టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ను మార్నింగే చేసేస్తాం కదా. చల్లగా కాకుండా హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాము. కానీ రోజు వాడంగా ఒక్కొక్కసారి మూత ఓపెన్ చేయగానే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా దాంట్లో మళ్ళీ మనం ఏదైనా పెట్టినా కూడా అదే స్మెల్ వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇలా చేశారంటే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది జస్ట్ ఒక 10 మినిట్స్లో. చూడండి, ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ని కానీ ఒక బుక్ను ఏదైనా తీసేసుకొని దాంట్లో పేపర్లు వేసేసి హాట్ వాటర్ అయితే పోసేసి మూత పెట్టేసేయండి. వాటర్ చల్లబడేంత వరకు ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీసేసేయండి. వాటర్ కొద్దిగా వేడిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పేపర్ తోటే ఇలా నీట్గా తూడ్చేసేయండి. అదేనండి, పేపర్ తోటే ఇలా రుద్దినట్లుగా అన్నామంటే దాంట్లో ఉండే స్మెల్ అంతా పోతుందన్నమాట. ఇలా బాగా నీట్గా అనేసేసి తర్వాత ఈ వాటర్ని చల్లేసేసి ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసేయండి. ఇంకా దీంట్లో ఉండే స్మెల్ మొత్తం ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది. బ్యాడ్ స్మెల్ పోయి మళ్ళీ నార్మల్గా ఫ్రెష్గా అయిపోతుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. చూడండి, మనమైతే బాదంలు అయితే తెచ్చుకుంటాం కదా. మనము బాదం పప్పు నానబెట్టుకొని ప్రతిరోజు తింటూ ఉంటాం కదా. మనం బాదం పప్పుని పురుగు పట్టకుండా ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా పాడవు అనమాట. ఇవైతే 1/2 కిలో బాదం పప్పు మనం ఇవి 1-2 రోజులకు తినలేము. అలా అని ఒక 1 మంత్కి ఎక్కువనే వస్తాయి కదా. మరి మనం 1 మంత్ వరకు ఇవి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనము రోజు తినకపోయామంటే ఇవి దగ్గర 2-3 మంత్స్ వస్తాయన్నమాట. మనం 2-3 మంత్స్ కాదు కదా, 6 మంత్స్ ఉన్న పాడవకుండా ఉండాలంటే ఇలా ఫస్ట్ ఒక డబ్బాలు అయితే పోసేసేయండి. సగం పోసిన తర్వాత దాంట్లో కొన్ని లవంగాలు అలాగే ఇలాచీలను వేయండి. మంచి స్మెల్ ఉంటాయి. అలాగే లవంగాల వల్ల పురుగు పట్టవన్నమాట. తర్వాత మళ్ళీ కూడా మధ్యలో మళ్ళీ కొన్ని ఇలా వేసేసి ఇంకా మిగతావన్నీ పోసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఇలాచీ స్మెల్ బాగుంటుంది. అలాగే లవంగాల ఘాటుకి మనకి పురుగు పట్టదనమాట. అలాగే ఫ్రెష్గా ఉంటాయి. పురుగు పట్టడం కానీ లేదంటే పాడవడం కానీ జరగదనమాట. స్మెల్ కూడా రావు. పైన కూడా కొన్ని లవంగాలను వేసేసి ఇంకా మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోండి. తడి లేకుండా స్టోర్ చేసుకోండి. తడి తగలకుండా పెట్టుకున్నామంటే మనకి పురుగు పట్టవు, పాడవు, అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా అయితే స్టోర్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా కొత్తవి గిన్నెలు కానీ బాక్సులు కానీ ఏదైనా కొన్నప్పుడు ఇలా స్టిక్కర్ అయితే ఉంటుంది కదా. మరి ఆ స్టిక్కర్ని తీయాలంటే నార్మల్గా తీసేసామంటే అస్సలు రాదు. గమ్ము అతుక్కుంటుంది. తీసినా కూడా సగము కట్ అయిపోతూ ఉంటుంది. లేదు, మనము నార్మల్గా వాటర్తో కడగదాము అని అనుకున్నామంటే ఒక్కసారి వాటర్ తగిలిందంటే ఇంకా అతుక్కొని అసలు స్టిక్కర్ అంతా దానికే అతుక్కొని పోతుంది. ఇంకా మనకి ఎంత నీట్గా తూడ్చినా రాదు, కడిగినా రాదు. మరి ఎలా చేయాలంటే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఇలా బోర్లించేసేయండి. కొద్దిగా వేడి తగిలితే సరిపోతుంది. ఆ వేడి తగిలిన వెంటనే మనము తీసేసి మనం చల్లగా అయ్యేంతవరకు కాకుండా వేడిగా ఉన్నప్పుడు ఇలా తీసామంటే చూడండి, నీట్గా స్టిక్కర్ ఎలా అతికించారో అలానే మొత్తం వచ్చేస్తుంది అనమాట. గమ్ము కూడా అక్కడ అతుక్కోదు, స్టిక్కర్కే గమ్ము కూడా అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసామంటే మనం నీట్గా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, కిచెన్లో మనము సిజర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, సరుకుల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి. ఇలా మనం రోజు వాడి అవి ఒక్కొక్కసారి షార్పు తగ్గిపోయి మనకి ముద్దుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ షార్ప్గా కావాలి అని అంటే మన కిచెన్లో ఇలాంటి వాటితోటే మనం ఈజీగా షార్ప్గా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, మనము ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా. ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ షీట్ను పడేస్తూ ఉంటాము. పడేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి కత్తెరతో అయితే కట్ చేసేసేయండి. మనకి కొద్దిగా టైం పాస్ అయినట్టుగా ఉంటుంది. అలాగే ఇలా కట్ చేయడం వల్ల మనకి సిజర్ కూడా షార్ప్గా అవుతుందన్నమాట. ఈ విధంగా కనుక కట్ చేసామంటే ఒక 2-3 మినిట్స్ మనకి షార్ప్గా అయిపోతుందన్నమాట. మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతూ ఉంటాం కాబట్టి షార్ప్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఇలాంటి జాలిగరిటెలు మనము వడియాలు వేయించుకోవడానికి, అప్పడాలు వేయించుకోవడానికి, ఏదైనా పిండి వంటలు చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. మరి ఇది మనము ఎక్కడ పెట్టుకోవాలన్నా మనకి కుదరదు. అంట్ల స్టాండ్లో పెట్టుకుందాము అంటే ఇది పెద్దగా ఉంది, ఇంకా మిగతా గరిటెలు పెట్టుకోవడానికి వీలు కాదు. మరి ఇలా కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఒక చోట ఉంటుంది, వీలుగా ఉంటుంది పెట్టుకోవడానికి, మనకి నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఏంటి బాటిల్లో ఎలా పెట్టుకుంటాము అనుకుంటున్నారా? అవునండి, బాటిల్లోనే పెట్టుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను. పైన ఉంటుంది కదా మూతకి, క్యాప్కి దగ్గర ఈ విధంగా అయితే కట్ చేయండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి దీనికి మూతనైతే తీసేసేయండి. తర్వాత ఇలా పెట్టేసుకున్నామంటే ఇలా ఉండిపోతుందన్నమాట. మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు అలా అయినా సరే ఇలా అయినా సరే ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి డబల్ డై ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. కొద్దిగా తీసుకొని దానికైతే ఒక సైడ్కి వేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక సైడ్కి వేసేసి తర్వాత పైన ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి. ఇలా తీసేసి మీకు కిచెన్లో ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే అనుకోగా ఉంటుందో అక్కడ అంటించేసుకోండి. ఇప్పుడు నేనైతే స్టవ్ దగ్గర మీకు చూపిస్తున్నాను చూపెట్టడానికి. మీకు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకి ఇంకా నీట్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అలాగే మనకి పడిపోతుందనే భయం ఉండదు. ఇది ఎక్కడ పెట్టుకోవడానికి సెట్ కాదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి కేబుల్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఛార్జింగ్ కోసమని. అలా మనము దీన్ని ఒక్కొక్కసారి హడావిలో ఉన్నప్పుడు ఎటు సైడ్ పెట్టాలనేది అర్థం కాదు. ఒక్కొక్కసారి మనం హడావిడిగా పెట్టేస్తూ ఉంటాం కానీ అది ఛార్జింగ్ ఎక్కదు. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఒక స్టిక్కర్ అయితే దీనికి అతికి చేసేయండి. లేదంటే నెయిల్ పాలిష్ అయినా పెట్టేసేయండి, లేదంటే తిలకమైనా పెట్టేసేయండి. ఇలా కొద్దిగా పెట్టేసామంటే మనకి ఈ సైడ్ పెట్టాలి అనేది మనకి తొందరగా అర్థమైపోతుంది అనమాట. చూడంగానే మళ్ళీ దానికి మనం ఇటా అటా అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. టైం వేస్ట్ కాదు. అలాగే మనం పొరపాటున మనం ఛార్జింగ్ పెట్టుకోకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ టెన్షన్ కూడా ఉండదన్నమాట. మనకి వద్దు స్టిక్కర్ అన్నప్పుడు తీసేసుకోవచ్చు, లేదు కావాలి అన్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్, మనము ప్రతిరోజు అద్దాన్ని అయితే వాడుతూ ఉంటాం, చిన్నది కానీ పెద్దది కానీ. మరి ఇప్పుడు మనము మిర్రర్ని రోజు వాడంగా దీనిపైన మనం తలకు ఆయిల్ పెట్టుకునేటప్పుడు జిడ్డు పడుతూ ఉంటుంది. అలాగే మనం చేతితో పట్టుకున్నప్పుడు కిచెన్లో నుంచి పని చేసిపోయి పట్టుకున్నప్పుడు జిడ్డుగా అలాగే మరకలు పడుతూ ఉంటుంది కదా. మరి దీన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి అంటే మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా, కొద్దిగా పేస్ట్ని అయితే తీసేసుకోండి. ఇలా కొద్దిగా అక్కడక్కడ అప్లై చేసేసి తర్వాత కొన్ని డ్రాప్స్ వాటర్ని వేయండి. వాటర్ని వేసేసి ఇలా వాటర్ తోటి పేస్ట్తో ఇలా నీట్గా రుద్దేసేయండి. అంతేనండి. ఇంకా తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసేయండి, లేదు అని అంటే టిష్యూతో తూడ్చేసేయండి. ఇలా తూడ్చేసామంటే నీట్గా మనకు మిర్రర్ అనేది కొత్త దానిలో అయిపోతుందన్నమాట. మనకి అప్పుడప్పుడు మరకలు పడినప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవాలి. లేదు మాకు క్లాత్తో కంటే ఇంకా న్యూస్ పేపర్తో తూడ్చినా కూడా బాగా పోతుంది అనుకుంటే ఇలా న్యూస్ పేపర్తో కూడా తూడ్చేసేయండి. పేస్ట్ తర్వాత వాటర్ వేసేసి నీట్గా ఇలా పేపర్తో తూడ్చినా కూడా నీట్గా పోతుందన్నమాట. ఇలా న్యూస్ పేపర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా క్లీనింగ్కి మనకి మిర్రర్స్ అనేది చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. మీరు రెగ్యులర్గా కాకపోయినా 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అయినా వస్తువుల్ని ఇలా నీట్గా శుభ్రం చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే కర్పూరం వాడుతూ ఉంటాం కదా. కర్పూరము కొన్ని రోజులకి కరిగిపోతూ ఉంటుంది. మనము ఎక్కువ రోజులు వాడకుండా అలానే పెట్టేసినా, మనం ఎక్కువగా తెచ్చుకొని పెట్టేసుకున్నా కరిగిపోతూ ఉంటుంది. మరి కర్పూరం కరిగిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మీకు ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఏం లేదండి, కర్పూరంలో 1 టేబుల్ స్పూన్ అన్ని బియ్యం వేసేసేయండి. బియ్యం వేయడం వల్ల కర్పూరంలో నుంచి వచ్చే తడి అంతా బియ్యం పీల్చేస్తాయి కాబట్టి మనకి కర్పూరం అనేది కరిగిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా కనుక చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. మనము నైట్ టైం పడుకునేటప్పుడు ఇలా అయితే చెయ్యండి. చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీని అయితే తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా మనకి రోజ్ వాటర్ జెల్ ఉంటుంది కదా, అదైతే కొద్దిగా స్ప్రే చేయండి ఆ ఫెయిర్ అండ్ లవ్లీ పైన. ఇలా స్ప్రే చేసేసి తర్వాత దీన్ని బాగా రెండింటిని కలిపేసేసేయండి. ఈ జెల్ అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ రెండింటిని కలిపేసేసేయండి. ఇలా కలిపేసి దీన్ని మనం నైట్ పడుకునేటప్పుడు మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. రోజ్ వాటర్ వల్ల మనకి మన కలర్ అనేది మన స్కిన్ అనేది పింక్ కలర్గా వస్తుందన్నమాట. చాలా గ్లోగా ఉంటుంది. అలాగే స్మూత్గా షైనీగా కూడా ఉంటుందన్నమాట. ఇది నైట్ టైమే కాదండి, డే టైంలో కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా అప్లై చేసేసుకోవచ్చు. కావలిస్తే దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపును వేసేసుకొని మార్నింగ్ టైంలో కూడా మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకున్నా కూడా మన ఫేస్ అనేది చాలా గ్లోగా గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే స్మూత్గా మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనకి స్కిన్ ఎండిపోయినట్లుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పుదీనాను అయితే తెచ్చుకుంటాం కదా. చాలామందికి పుదీనాను ఒలవడం అంటే చాలా పెద్ద పని.
ఇంకా దాన్ని మళ్ళీ ఒలుద్దాంలేని పక్కన పెట్టేసి ఇంకా అది వాడిపోవడమో ఎండిపోవడమో లేదంటే కుళ్ళిపోవడమో జరుగుతూ ఉంటుంది. అది కాక మనం ఆకుకూరలన్నీ మార్నింగ్ టైంలోనే తెచ్చుకుంటాం కదా, మార్నింగ్ హడావిడి ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ అని, మనం ఇంట్లో వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారియర్ అని హడావిడి పడుతూ ఉంటాం. మరి అటువంటి టెన్షన్ లేకుండా మనము తెచ్చుకున్న 5 మినిట్స్లోనే దీన్ని అయితే ఈజీగా ఉలవచ్చు అనమాట. నార్మల్గా ఉలవాలంటే ఒక 20 మినిట్స్ అయినా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా జాలిగిన్నె ఉంటుంది కదా, జాలిగిన్నె తీసుకోండి. ఇలా జాలిగిన్నెలో పెట్టేసేసి ఇలా మనము చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దాంట్లో నుంచి ఇలా బయటకు అనేసామంటే ఈజీగా ఒలవచ్చు అనమాట. మనం ఎన్ని కట్టల పుదీనానైనా కూడా ఈజీగా ఒలవచ్చు. అలాగే ఇలా జాలిగిన్నెలో పెట్టి ఒలవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి మళ్ళీ సపరేట్గా దీన్ని తీసి ఆకును మళ్ళీ ఇంకో చోట పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా కనుక చేసామంటే చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. మనం ఇలా చేసామంటే ఇంకా ఎన్ని కట్టలైనా కూడా మనం ఒక్కరమే ఎవరితో పని లేకుండా ఒలవచ్చు అనమాట. ఫంక్షన్లప్పుడు కూడా మనం ఎక్కువగా ఒలవాల్సి వస్తుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీగా ఒలవచ్చో. అలాగే దీంట్లోనే ఉంటుంది కాబట్టి జాల గిన్నెలు ఎక్కడైనా తడి ఉన్నా ఆరిపోతుంది. అలాగే గిన్నెలోనే ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఒలిచిన తర్వాత కవర్లోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు. అలాగే దీని పుల్లలు ఉంటాయి కదా, మనం పుదీనా ఒలిసిన కాడలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఎక్కడైనా కుండీల్లో పెట్టేసామంటే మళ్ళీ ఇగురు వస్తుంది, మళ్ళీ ఆకు కూడా వస్తుందన్నమాట. అవి కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము వాటర్ బాటిల్ని దేనికైనా కట్ చేసి ఉంటాము, లేదంటే సగానికైతే కట్ చేసేసేయండి. కట్ చేసి ఎక్కువగా కింది పార్ట్ను ఇలా పెట్టేసి పైన పార్ట్ ఉంటుంది కదా మూతి దగ్గర, అంటే క్యాప్ దగ్గర, క్యాప్ని ఇలా రివర్స్ చేసేసి పెట్టేసేయండి. మనం గిన్నెలు కడిగినప్పుడు స్క్రబ్బర్లు ఉంటాయి కదా, స్క్రబ్బర్లను మనం అలానే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా స్క్రబ్బర్లని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసామంటే దీంట్లో నుంచి వాటర్ అనేది అన్ని కిందికి కారిపోతాయన్నమాట. మనకి ఇవి ఆరిపోవడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం గిన్నెలు కడిగేసిన తర్వాత వాటర్తో కడిగేసి ఇలా పెట్టేసామంటే దీంట్లో నుంచి కిందికి అయితే వాటర్ పడిపోతాయి. మనకి ఇది బాగా నీట్గా ఆరుతుంది కాబట్టి దీంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ చేరకుండా ఉంటుంది. అలాగే స్క్రబ్బర్లు కూడా మంచి స్మెల్ అయితే ఉంటాయన్నమాట. మనకి అవి తడి ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. మనం బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు గిన్నెలు కడిగామంటే గిన్నెలు కూడా అదే స్మెల్ వస్తుంటాయి అన్నమాట. అందుకని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం ఎలాగో వేస్ట్గా బాటిల్స్ని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని అంటే మనం ఎక్కువగా కిచెన్ అయితే సర్దుతూ ఉంటాము. ఎందుకంటే కిచెన్ నీట్గా ఉండాలి కదా. మరి మనం కిచెన్ సర్దేటప్పుడు ఎక్కువగా మనకి గుర్తుకొచ్చేది ఆయిల్ కెటిల్. ఆయిల్ కెటిల్ని మనము ఎలాగో జిడ్డుగా ఉంటుంది, దాన్ని కడగాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటూ ఉంటాము. అసలు ఆయిల్ కెటిల్ని వాటర్తో కడగాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి. ఆయిల్ కెటిల్ పైన కొద్దిగా గోధుమ పిండి కానీ, లేదంటే జొన్న పిండి కానీ, మైదా కానీ ఏదైనా సరే మీ ఇంట్లో వేస్ట్గా ఉండే పిండి ఉంటే అదైతే వేసేసి ఇలా స్క్రబ్బర్తో రుద్దేసేయండి. మళ్ళీ ఆయిల్ని వేరే కెటిల్లో పోయాలి, మళ్ళీ దాన్ని నీట్గా కడగాలి, ఆరబెట్టాలి, మళ్ళీ ఆయిల్ని దీంట్లోకి పోసుకోవాలంటే ఇదే ఒక గంట పడుతుంది. ఇలా గంట పట్టే దాంట్లో జస్ట్ 5 మినిట్స్లో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మిగతా టైం అంతా మనం కిచెన్ని ఇల్లంతా సర్దేసుకోవచ్చు అనమాట గంటలోపు. ఇలా స్క్రబ్బర్తో మనము పిండి వేసేసి రుద్దేసేసి తర్వాత ఒక తడి క్లాత్తో ఈ విధంగా తూచేసేసేయండి. ఇంకా చూడండి అంతే, మనకి జస్ట్ ఒక 2 మినిట్స్లో ఆయిల్ కెటిల్ అయితే నీట్గా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఆయిల్ని తీయాల్సిన పని లేదు, వాటర్తో కూడా పని లేదు, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పునైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని వేయండి. బియ్యం పిండిని వేసేసిన తర్వాత అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి. ఇలా పసుపు, బియ్యం పిండి, తర్వాత పాలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి. ఎందుకంటే బియ్యం పిండి పసుపు కలిసి 1.5 టేబుల్ స్పూన్ అయింది కదా, ఇలా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా తక్కువగా అనిపిస్తే ఇంకా కొన్ని మిల్క్ని అయితే యాడ్ చేయండి. ఇలా కలిపేసుకోండి. దీన్ని మొత్తం ఇలా బాగా కలిపేసుకొని మరీ థిక్గా లేకుండా మరీ పల్చగా లేకుండా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే చెప్తానండి. చాలామందికి అప్పర్ లిప్ పైన చిన్న చిన్న మనకి హెయిర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అవి రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా అని బ్యూటీ పార్లర్కి ఐబ్రోస్కి వెళ్ళినప్పుడు అలా కూడా తీయిస్తూ ఉంటారు. అలా తీయించడం వల్ల నొప్పి భరించలేమండి, చాలా నొప్పి ఉంటుంది. అందుకోసమనే ఇలా బియ్యం పిండి, పసుపు, పాలు వేసేసి ఇలా మనకి అప్పర్ లిప్ పైన ఇలా బాగా మసాజ్ చేయాలన్నమాట. ఈ బియ్యం పిండితో ఇలా చేసామంటే మనకి అవి రాలి పడిపోతాయన్నమాట. ఇలా చేయడం వల్ల ఇలా ఒక్కరోజు కాదండి,
రెగ్యులర్గా ఒక 1 వీక్ చేసి చూడండి, మనకి మళ్ళీ రావు అనమాట. అదే మనము ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు చేయించుకున్నాం అనుకోండి మళ్ళీ వస్తాయి, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసేసామంటే పర్మనెంట్ సొల్యూషన్ అయితే లభిస్తుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము డ్రై ఫ్రూట్స్ను తినాలి అంటే చాలామంది ఇష్టపడరు. ఏదో ఒక 2-3 బాదం పప్పులు తినేస్తారు, ఇంకా చాలు అని అంటూ ఉంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినేటంత టైం అయితే ఇప్పుడు బిజీ లైఫ్లో లేదు కదా. మరి డ్రై ఫ్రూట్స్ని మనం కంపల్సరీగా మన డైట్లో ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కలిపి నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసేయండి. నేనైతే వాల్నట్స్, బాదము, అలాగే ఎండు ఖర్జూరాలు, అలాగే గుమ్మడిత్తనాలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ కలిపేసి నానబెట్టేస్తానమాట. నానబెట్టేసేసి మార్నింగ్ ఇలా అన్నిటిని కడిగి ఉడకట్టేస్తాను. తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్, యాపిల్ అయితే ఒక సగం యాపిల్, బనానా అయితే ఒక బనానా, లేదు దానిమ్మ అయితే ఒక హాఫ్ దానిమ్మ గింజలు వేసేసుకోండి. తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేయండి, ఒక గ్లాసు, లేదంటే ఒక హాఫ్ గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేసేస్తే మొత్తం ఇంకా మిక్సీ పట్టేసేసేయండి. ఇంకా తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి మెత్తగా పట్టేసుకొని ఇలా మనకి చేసేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం కనుక రోజు ఇలా మిల్క్ షేక్ మాదిరి అయిపోతుందన్నమాట. ఇలా తయారు చేసుకొని దీన్ని కనుక మనం ప్రతిరోజు తాగామంటే మనకి ఇంకా టిఫిన్తో అవసరం లేదు, మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. నార్మల్గా రోజు డ్రై ఫ్రూట్స్ తినాలంటే తినరు కదా, ఇదైతే జ్యూస్ ఏముంది ఒక 2 నిమిషాల్లో తాగేసేస్తారు. ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావలిస్తే కొద్దిగా హనీ కూడా వేసుకోవచ్చు అనమాట. సూపర్ అయితే ఉంటుందన్నమాట, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి, గాజు గ్లాసు. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్ని బియ్యం అయితే వేయండి. బియ్యం ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను. ఒక్కొక్కసారి మనకి సిటీల్లో అయితే ఇది అలా జరుగుతూ ఉంటుంది, పల్లెల్లో మనకి చిన్న చిన్న ఊర్లలో అయితే ఏమీ కాదనమాట. చాలామంది మార్కెట్ నుంచి రైస్ తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఆ రైస్ కల్తీ ఉన్నాయా లేదంటే మంచివా, లేదు అని అంటే తాలు అంటారు కదా, మన ఒడ్లలో తాలు ఉంటుంది అంటుంటారు. అంటే అవి ఒడ్లు సరిగ్గా కాక సగం సగం అయ్యి తాలు మాదిరి పైకి లేస్తూ ఉంటాయి. అటువంటి బియ్యం కలిసినాయా అని తెలుసుకోవాలి అని అంటే ఇలా బియ్యం గ్లాస్లో వాటర్ వేసేసేయండి. అవి అలా మనకి మంచి బియ్యం కాకపోతే పైకి తేలుతాయి అన్నమాట, లేదు ఒరిజినల్ అయితే ఇలానే కింద ఉండిపోతాయి. ఈ విధంగా ఈజీగా అవి మంచివా కాదనేది తెలుసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం రోజు దువ్వెనతో అయితే దువ్వుకుంటూ ఉంటాం కదా, మనం ఇలాంటి పెద్ద పళ్ళు ఉండేది మనం తల చిక్కు తీసుకోవడానికి అలా దువ్వుతూ ఉంటాము. మరి ఇది రోజు వాడంగా లేదంటే కొత్త తెచ్చుకున్నప్పుడు కానీ షార్ప్గా ఉండి మనకి తల దువ్వుకున్నప్పుడు అది మనకి స్కాల్ఫ్ అంతా గీసుకపోయినట్లుగా అయిపోయి నొప్పి తీస్తూ ఉంటుంది. అటువంటి టెన్షన్ లేకుండా మనం చపాతీ కానీ రోటీ కానీ చేసినప్పుడు పెన్నెం వేడిగా ఉంటుంది కదా, ఆ పెన్నెం పైన ఇలా మనము ఆ దువ్వెనని ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దామంటే ఆ దువ్వెన అనేది షార్ప్నెస్ అంతా తగ్గిపోతుంది అనమాట, నార్మల్గా అయిపోతుంది. షార్ప్గా ఉన్నా సరే పోతుంది, మనకి దువ్వుకున్నప్పుడు మనకి నొప్పి పుట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కనుక చేసామంటే మనకి ఈజీగా మనకైతే షార్ప్నెస్ అనేది పోగొట్టుకోవచ్చు అనమాట. అలాగే మీరు షార్ప్గా ఉన్నప్పుడు దువ్వెనని ఏం చేస్తారు అనేది కమెంట్ చేయండి. చూడండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే చేయండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర ఏదైనా పాడైపోయినది ఉన్నా, కుళ్ళిపోయినది ఉన్నా కాడలన్నీ కట్ చేసేసి ఇలా ఒక దానిపైన పేపర్ పైన కానీ ప్లేట్ పైన కానీ పెట్టేసి ఆరబెట్టేసేయండి. తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి, దాంట్లో ఒక కింద టిష్యూ పేపర్ వేసేసి కొత్తిమీరనంతా పెట్టేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే 20 డేస్ వరకు కూడా పాడవదనమాట. పెట్టేటప్పుడు తడి లేకుండా చూసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. చూడండి, ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకోండి, ఇలా సగానికైతే కట్ చేయండి. కట్ చేసేసి తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము ఒక పార్ట్ని అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా సగాన్ని కట్ చేసాం కదా, సగం పక్కన పెట్టేసుకోండి. ఇంకొక సగాన్ని అయితే తీసేసుకోండి. ఇంకొక సగాన్ని పైన పొట్టు తీయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ ఇలా 2 పీసెస్గా కట్ చేయండి. కట్ చేసేసి ఇప్పుడు దీనిపైన మనము వంట సోడా వాడుతూ ఉంటాం కదా వంటల్లో, అదైతే వంట సోడాని అయితే తీసేసుకోండి. వంట సోడాను ఇలా మనకి ఇలా స్లైసెస్ పైన వేసుకోవాలన్నమాట.
ఇలా వేసేసుకున్నామంటే ఇదైతే అద్భుతాన్ని మ్యాజిక్ని అయితే చేస్తుందన్నమాట. ఇలా వేసేసుకొని మనము ఎక్కడైతే మన ఇంట్లో నైట్ టైంలో బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఎక్కువగా కిచెన్లో స్టవ్ దగ్గరికే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం వండినవి అలాంటివన్నీ పెట్టి ఉంటాం కాబట్టి వస్తూ ఉంటాయి. మనం స్టవ్ దగ్గర స్టవ్ కింద ఇలా పెట్టేసామనుకోండి ఇంకా అస్సలు రావు, ఆ స్మెల్ భరించలేమన్నమాట. ఎందుకంటే మనకి ఆ వంట సోడా వేయడం వల్ల ఆనియన్ పైన చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా బల్లులు బొద్దింకలు అస్సలు రావు. ఇంకొక స్లైస్ మిగిలింది కదా మనం సగానికి కట్ చేసినది, దాన్ని ఇలా సింక్లో నైట్ టైము మనం స్టవ్ అంతా క్లీన్ చేసేసి సింక్ అంతా క్లీన్ చేస్తాం కదా, తర్వాత ఈ విధంగా మనము ఆనియన్ అయితే రుద్దేసేయండి. సింక్ అంతా ఇలా వాటర్ తిప్పకుండా మొత్తం ఆనియన్ అయితే రుద్దేసేయండి. వాటర్ తిప్పితే మళ్ళీ రుద్దినేదంతా పోతుంది కదా. తర్వాత ఇలా మనకి సింక్లో హోల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇలానే పెట్టేసేయండి నైట్ అంతా. ఇంకా ఓపెన్ చేయకుండా ఆ హోల్స్ దగ్గర నుంచి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా. ఇలా పెట్టేయడం వల్ల ఆ ఘాటుకే అవి వచ్చేటి కూడా వెనక్కిపోతాయి. ఇంకా సింక్లో ఉండేటివైతే చచ్చిపోతాయి అన్నమాట, లేదంటే ఇంకా రావు. ఇలా పెట్టడం వల్ల అవి రావడం 2 రోజులు 3 రోజులు అలానే పెట్టేసామంటే ఇంకా రావు అనమాట. ఆ స్మెల్కి అస్సలు రావు, పారిపోతాయి. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.